అందమైన సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. సముద్రం మధ్యలో ఒక చిన్న బోటు. కరేబియన్ సముద్రం అని దానికి పేరు. అమెరికాకు చెందిన ఒక ఫ్యామిలీ సరదాగా గడపడం కోసం అక్కడికి ట్రిప్కి వచ్చి ఉంటారు. ఒక తండ్రి, ఒక తల్లి, ఒక కూతురు, ఒక కొడుకు. అది సినిమా. షిప్పులో అందరూ సరదాగా గడుపుతూ ఉంటారు. హీరో తన కొడుక్కి గాలెం వేసి చేపలు ఎలా పట్టాలో నేర్పిస్తూ ఉంటాడు. హీరోయిన్ తన కూతురికి తినడానికి స్నాక్స్ ఇస్తూ ఉంటుంది. హీరోయిన్ కూతురు చెవులు బద్దలైపోయేలాగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ యాపిల్ తింటూ ఉంటుంది. సడన్ గా హీరోయిన్ సముద్రంలోకి దూకి స్విమ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. హీరోయిన్ వాటర్లోకి దూకిన విషయం బోట్ లో ఉన్న వాళ్ళకి ఎవ్వరికి తెలియదు. సముద్రంలో హాయిగా ఉండడం వల్ల హీరోయిన్ రిలాక్స్ గా శవాసనం వేసుకొని సరదాగా ఉంటుంది. హీరో మాత్రం తన కొడుక్కి చేపలు పట్టడం ఎలాగో ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాడు. ఇంతలో హీరోయిన్ కి వాటర్ లో ఏదో డిస్టర్బెన్స్ గా అనిపించి అటు ఇటు చూస్తుంది. ఏం లేదులే అనుకొని మళ్ళీ శవాసనం వేసుకొని రిలాక్స్ గా పడుకుంటుంది. అలా సముద్రంలో రిలాక్స్ గా పడుకున్న హీరోయిన్ కి సడన్ గా మళ్ళీ ఏదో తెలియని ఫీలింగ్ వచ్చేసి ఉలిక్కిపడి లేస్తుంది. అలా ఉలిక్కిపడి లేచినటువంటి హీరోయిన్ బోటుకి చాలా దూరంగా వెళ్లి ఉంటుంది. అది గమనించినటువంటి హీరోయిన్ వెంటనే బోటు దగ్గరికి వెళ్లడం కోసం ఈదడం స్టార్ట్ చేస్తుంది. కానీ నీటి ఉధృత ఎక్కువ ఉండడం వల్ల సముద్రంలో ఈదలేకపోతుంది. గట్టిగా తన భర్తని కేకలేసి పిలుస్తుంది. కానీ హీరోకి అసలు వినపడదు. తన కూతురిని గట్టిగా అరిచి పిలుస్తుంది. అయినా కూడా వినపడదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్రెడీ హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఉండడం వల్ల ఈ సౌండ్స్ ఏవి తనకి వినపడవు. అలా కాసేపు గట్టిగా అరుస్తూ ఉండడంతో హీరోకి సడన్ గా కొన్ని శబ్దాలు వినిపించి అటు ఇటు చూసి హీరోయిన్ ని వెతకడం స్టార్ట్ చేస్తాడు. అలా హీరోయిన్ వెతుకుతూ ఉండగా తను ఎక్కడా కనిపించకపోవడంతో అటు ఇటు చూసి సముద్రంలోకి చూస్తే దూరంగా సముద్రంలో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. వెంటనే హీరో బోట్ స్టార్ట్ చేసి హీరోయిన్ దగ్గరికి వెళ్లి వెంటనే నీళ్ళలోకి దూకి ఆమెను పట్టుకొని బోట్ లోకి ఎలాగోలాగా తీసుకొస్తాడు. సముద్రంలో తనకి సుడిగుండం లాగా ఏదో అనిపించింది, అందుకే నేను ఈదలేకపోయానని చెప్పి హీరోయిన్ చెప్తుంది. అప్పుడు హీరో హీరోయిన్ కి ధైర్యం చెప్తూ ఈసారి మనలో ఎవరైనా సముద్రంలోకి దూకే ముందు ఎవరికో ఒకరికి చెప్పి వెళ్ళాలి అని చెప్పేసి అందరికి వార్నింగ్ ఇస్తాడు. అక్కడితో ఈ సమస్య సమసిపోతుంది. తర్వాత హీరోయిన్ స్నానం చేస్తూ ఉంటుంది. హీరో అటుగా వచ్చి ఆమె స్నానం చేస్తూ ఉంటే సడన్ గా వెళ్ళి ఆమె ముందు నిల్చుంటాడు. అక్కడ ఏదో జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అక్కడ ఏం జరగదు. వాళ్ళు జస్ట్ ప్రేమగా మాట్లాడుకొని హగ్ చేసుకుంటారు, అంతే. తర్వాత చీకటి పడిపోతుంది. మొత్తానికి ఆ ఫ్యామిలీ సముద్రంలోకి ఎందుకు వచ్చిందో ఆ పని చేయడం మొదలు పెడుతుంది. వారు సముద్రంలోకి ఎందుకు వచ్చారంటే వాళ్ళ అబ్బాయి యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం కోసం అక్కడికి వచ్చి ఉంటారు. వాళ్ళు ఆ బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తారు. ఒక టేబుల్ దగ్గర చుట్టూ అందరూ కూర్చొని కేక్ కటింగ్ మొదలు పెడతారు. అలా కేక్ కట్ చేస్తూ ఉండగా వాళ్ళు తెచ్చినటువంటి గిఫ్ట్స్ ని ఒక్కొక్కటిగా ఆ అబ్బాయికి ఇస్తారు. హీరో తన కొడుక్కి ల్యాప్టాప్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. హీరోయిన్ తన కొడుక్కి బ్యాండేజ్ ని గిఫ్ట్ గా ఇస్తుంది. ఆ అబ్బాయి వాళ్ళ అక్క తనని ఏడిపించడం కోసం ఒక భయంకరమైన ఫేస్ ఉన్నటువంటి మాస్క్ ని ఆ అబ్బాయికి గిఫ్ట్ గా ఇచ్చి ఏడిపిస్తుంది. తర్వాత అందరు కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగుతారు. ఇంతలో హీరో కూతురికి ఒక వీడియో కాల్ వస్తుంది. వెంటనే తను వెళ్ళి ల్యాప్టాప్ చూడగా అందులో తన బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తూ ఉంటాడు. వెంటనే ల్యాప్టాప్ తీసుకెళ్లి తను కార్నర్ లో కూర్చొని వీడియో కాల్ ని అటెంప్ట్ చేస్తుంది. వీడియో కాల్లో తన లవరు తనతో చాలా విషయాలు చెప్తాడు. అలా మాట్లాడుతూ ఉండగా తన బాయ్ ఫ్రెండ్ వెనకల ఆకాశంలో భయంకరమైనటువంటి ఉరుములు మెరుపులు రావడం ఈ అమ్మాయి గమనిస్తుంది. అవి ఏంటి అని అతన్ని అడిగే లోపే సిగ్నల్ ప్రాబ్లం వల్ల కాల్ కట్ అవుతుంది. వెంటనే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ తన తండ్రి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్తుంది. ఈ లోపు ఏవో శబ్దాలు రావడంతో అందరూ బోట్ నుంచి బయటికి వెళ్లి లైట్లు వేసి చూడడం స్టార్ట్ చేస్తారు. అలా లైట్లు వేసి చూసిన వాళ్ళకి చాలా సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బోట్ చుట్టూ చాలా తిమింగలాలు సరౌండింగ్ గా తిరుగుతూ ఉంటాయి. వాటిని చూసినటువంటి ఆ ఫ్యామిలీ చాలా ఆనందానికి గురి అవుతుంది. అవి అలా వాటర్ లో ఎందుకు తిరుగుతున్నాయంటే భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఫాలో అవుతూ తుఫాను వచ్చినప్పుడు ఒడ్డుకు వెళుతూ ఉంటాయని చెప్పేసి హీరో చెప్పడంతో వాళ్ళందరూ రిలాక్స్ అవుతారనమాట. ఇంతలో ఒక తిమింగలం సడన్ గా షిప్ ని గుద్దుకుంటుంది. దాంతో వాటర్ లో ఏం జరిగిందో చూడాలని చెప్పేసి హీరో దిగాలనుకుంటాడు. ఎప్పుడైతే హీరో వాటర్ లోకి దిగాలనుకుంటాడో అప్పుడు వెంటనే హీరోయిన్ అలాగే ఆ ఇద్దరు పిల్లలు వాటర్లోకి దిగద్దని చెప్పేసి హీరోని వార్న్ చేస్తారు. అయినా కూడా వినకుండా హీరో వాటర్లోకి దిగి ఏం జరిగిందో చూసి కాసేపటికి పైకి వస్తాడు. పైకి వచ్చిన వెంటనే అతని భుజం పైన పెద్ద గాయం ఉంటుంది. వెంటనే అతన్ని బోట్లోకి తీసుకెళ్లి అతనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ హీరోయిన్ డాక్టర్ అనమాట. సో హీరోయిన్ డాక్టర్ కావడం వల్ల ఆ హీరోకి ఈజీగా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. మరి ఈ బోట్కి ఎలాంటి డ్యామేజ్ జరిగింది అని హీరోని అడిగితే
బోట్ చాలా పాడైపోయింది, ఒక ప్రొఫైలర్ పూర్తిగా విరిగిపోయింది, ఎవరైనా వచ్చి మనకి హెల్ప్ చేస్తేనే మనం ఇక్కడి నుంచి సేఫ్గా జర్నీ చేస్తూ ముందుకు వెళ్ళగలము, కాబట్టి మనం సహాయం కోసం ప్రయత్నించాలి అంటాడు. అప్పుడు అందరు కలిసి సహాయం కోసం రేడియోలో ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి కాంటాక్ట్ దొరకదు. హీరోయిన్ కూతురు మాత్రం బోట్ పైకి ఎక్కి తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడడం కోసం సిగ్నల్ దొరుకుతుందా లేదా అని మొబైల్లో వెతుక్కుంటూ ఉంటుంది. ఒకవైపు హీరో కొడుకు మాత్రం తనకు గిఫ్ట్ గా ఇచ్చినటువంటి మాస్క్ ని వేసుకొని అందరినీ భయపెడుతూ బర్త్డే కేక్ తింటూ సరదాగా గడుపుతూ ఉంటాడు. ఇది చూసి హీరోకి ఎక్కడో కాలుతుంది. వాడిని ఏమనలేక సైలెంట్ గా ఉంటాడు. ఒకవైపు హీరోయిన్ మాత్రం పట్టు వదలకుండా రేడియోలో హెల్ప్ కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. మా బోట్ ఇంజిన్స్ ఫెయిల్ అయిపోయాయి, మాకు హెల్ప్ కావాలని అడుగుతూ ఉండగా అటు సైడ్ నుంచి ఒకే ఒక వాయిస్ వస్తూనే ఉంటుంది. అది కూడా రిపీటెడ్ గా ఒక మాటే చెప్తూ ఉంటుంది. వాతావరణం ఏమీ బాగలేదు, అందరూ జాగ్రత్తగా ఉండండి, వాతావరణం ఏమీ బాగలేదు, అందరూ జాగ్రత్తగా ఉండండి అని రిపీటెడ్గా వస్తూ ఉండడంతో వీళ్ళందరికీ బాగా చిరాగ్గా అనిపిస్తుంది. తర్వాత హీరో వీళ్ళందరితో ఏం చెప్తాడంటే, మన దగ్గర 4 రోజులకు సరిపడా ఫుడ్ అలాగే వాటర్ ఉంది కాబట్టి మనం ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు, ఈలోపు మనం ఏదో ఒక హెల్ప్ కోసం ప్రయత్నం చేద్దామని అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ చాలా డౌట్గా ఉంటే హీరోకి కోపం వస్తుంది. ఎందుకంటే 4 రోజుల తర్వాత ఏంటి పరిస్థితి అనే టాపిక్ వచ్చినప్పుడు హీరో కోపడుతూ మనం ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాము, పైగా ఇది షిప్మెంట్ జరిగేటువంటి ప్లేస్ కాబట్టి ఇక్కడ మనల్ని ఎవరు చూడకపోవచ్చు, కాబట్టి మనము దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్ళడం తప్ప ఏం చేయలేమని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ బాగా డిసప్పాయింట్ అవుతుంది. మిగిలిన వాళ్ళు కూడా మా కథ క్లైమాక్స్కి వచ్చేసిందని డిసైడ్ అయిపోతారు. ఇంతలో ఆకాశంలో ఏవో పెద్ద పెద్ద శబ్దాలు వస్తుండడంతో అందరూ బోట్ బయటికి వచ్చి ఏం జరుగుతుంది అని ఆకాశంలోకి చూస్తారు. ఆకాశం నుంచి బాగా మండుతున్నటువంటి కొన్ని శకలాలు వచ్చి సముద్రంలో పడుతూ ఉంటాయి. వాటిని చూసి వీరు మరింతగా భయపడతారు. అవి నేరుగా వీళ్ళున్న బోటు పైకి వచ్చి పడబోతూ ఉంటాయి. అప్పుడు హీరో ఏం చేస్తాడంటే తెలివిగా బోట్ ఇంజిన్ స్టార్ట్ చేసి కొంచెం ముందుకు పోనిస్తాడు. అప్పుడు బోట్ పై పడబోయినటువంటి శకలం దాని మీద పడకుండా పక్కన సముద్రంలో పడిపోతుంది. కానీ హీరో కొడుకు హీరోని పిలిచి నానా ఇటు చూడని చెప్పగానే హీరో వెళ్ళి అటు చూస్తే అక్కడ బోట్ ఇంజన్ నుంచి పొగలు వస్తూ ఉంటాయి. ఇంజన్ బాక్స్ ఓపెన్ చేసి చూసినప్పుడు వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ఇంజన్ పూర్తిగా పాడైపోయింది, ఇక 1 ఇంచు కూడా మనం ఇక్కడి నుంచి కదలలేమనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఇక చేసేది ఏమి లేక వాళ్ళు చాలా డిప్రెషన్కి గురవుతారు. సముద్రం నుంచి పడబోతున్నటువంటి శకలాలు ఎక్కువ కావడంతో బయట ఉంటే ప్రమాదం అని చెప్పేసి అందరూ బోట్ లోపలికి వెళ్ళి దాక్కోవడానికి ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించే తరుణంలోనే బోట్లో అలల తాకిడి ఎక్కువ అయ్యి బోటు బాగా కుదుపులకు గురవుతుంది. దీనివల్ల బోట్లో ఉన్న నలుగురికి తీవ్రంగా గాయాలవుతుంది. హీరోయిన్కి ముక్కు నుండి బ్లడ్ కూడా వస్తుంది. ఇక హీరోయిన్ కూతురు విపరీతంగా వాంతులు చేసుకుంటూ చాలా అస్తవ్యస్తంగా అవుతుంది. అలా అందరూ గాయాల పాలైన తర్వాత ఎంతో కష్టంగా లైఫ్ జాకెట్ని వేసుకుంటారు. అలా నైట్ మొత్తం ఆ పడవలో బాగా ఇబ్బంది పడుతూనే ఉంటారు. అలా స్పృహ కోల్పోయి పడిపోతారు. కాసేపటికి తెల్లవారుతుంది. తెల్లవారిన తర్వాత ఒక్కొక్కరు మెల్లగా మెలకువ తెచ్చుకొని లేచి చూడడం మొదలు పెడతారు. అప్పటికే బోటు మొత్తం బాగా డ్యామేజ్ అయి ఉంటుంది. బోటుకి పెద్ద పెద్ద కన్నాలు పడి ఉంటాయి. అన్నీ చెల్లాచెదురుగా పడి ఉంటాయి. అందరూ బోట్ బయటికి వెళ్ళి చూస్తే 2 చేపలు బోట్లో ప్రాణం కోసం విలవిలా కొట్టుకుంటూ ఉంటాయి. తర్వాత నలుగురు బోట్ పైకి వెళ్ళి చూడగా వాళ్ళకి పెద్ద షాక్ తగులుతుంది. ఏంటంటే వాళ్ళు సముద్రంలో ఉండరు, బయట ఒక కొండ చర్య పైన ఉంటారనమాట. చుట్టూ నేల ఉంటుంది, పెద్ద పెద్ద కొండలు మాత్రమే ఉంటాయి. వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది. రాత్రిరంతా సముద్రంలో ఉండి సడన్ గా నీరు మొత్తం ఎటుపోయిందని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యానికి గురి అవుతారు. అప్పుడు హీరో ఇది ఎలా జరిగిందని అంచనా వేయడం కోసం తన దగ్గర ఉన్నటువంటి నావిగేషన్ లో చూసినప్పుడు ఒక విషయం అర్థమవుతుంది. సౌత్ పోల్, నార్త్ పోల్ రెండు తమ డైరెక్షన్ ని చేంజ్ చేసుకున్నాయి. అంటే సౌత్ పోల్ కి నార్త్ పోల్ వచ్చింది, నార్త్ పోల్ కి సౌత్ పోల్ వచ్చింది. ఇలా లొకేషన్ చేంజ్ అవడం వల్ల సముద్రం కూడా ఇక్కడి నుంచి భూమిపైకి వెళ్ళిపోయింది అని చెప్తాడు. ఈ విషయం అర్థం చేసుకున్నటువంటి హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ భూమి పైన చనిపోయి ఉంటాడని చెప్పేసి చాలా బాధపడుతుంది. అప్పుడు హీరోయిన్ ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి ఏమై ఉండదని చెప్పేసి కొంచెం ఓదారుస్తుంది. కాసేపు ఆ అమ్మాయి ఏడుస్తూ అలాగే ఉండిపోతుంది. ఒకవైపు హీరో రేడియోలో హెల్ప్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఆ రేడియో అప్పటికే బాగా చెడిపోయి ఉంటుంది. ఇక హీరోయిన్ ఫుడ్ ఏమైనా మిగిలి ఉందా అని చూసుకొని దానిని గ్యాదర్ చేస్తూ ఉంటుంది. హీరో కొడుకు మాత్రం బెలూన్స్ ఊది ఎగిరేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనలాగే ఎవరైనా హెల్ప్ కోసం ఉంటే వాళ్ళకి మనం హెల్ప్ చేద్దామని చెప్పేసి బెలూన్స్ ఎగిరేసి గాల్లో వదులుతూ ఉంటాడు. కాసేపటికి హీరో రేడియోని ఎలాగోలాగో బాగు చేసి
హెల్ప్ కోసం కాంటాక్ట్ చేస్తూ ఉంటాడు. సడన్ గా అవతలి సైడ్ నుంచి రిప్లై వస్తుంది. అవతల వైపు మాట్లాడుతున్న పర్సన్ కూడా వీళ్ళలాగే సముద్రంలో ఒక చిన్న సబ్మెరైన్ లాంటి దాంట్లో ట్రావెల్ చేస్తూ ఇలా ఇరుక్కుపోయి ఉంటాడు. అప్పుడు హీరో అసలు ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది చెప్తావా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి సముద్రం ప్రస్తుతానికి భూమి మీదకి వెళ్ళింది, మరి కాసేపట్లో తిరిగి ఇక్కడికి వస్తుంది, నా దగ్గరున్న ఎక్విప్మెంట్ సహాయంతో చెక్ చేస్తే సముద్రం తిరిగి రావడానికి ఇక వారం రోజులు మాత్రమే సమయం ఉంది అని చెప్తాడు. అప్పుడు హీరో మీరు ఎంతమందికి సహాయం చేయగలరు అని అడిగితే ఆ సబ్మెరీన్లో ఉన్న వ్యక్తి ఈ సబ్మెరీన్ చాలా చిన్నది, ఇందులో కేవలం ముగ్గురు మాత్రమే ట్రావెల్ చేయగలరు, నేను నా ఫ్రెండ్ మాత్రమే ఇందులో వచ్చాము, బట్ ప్రస్తుతానికి నా ఫ్రెండ్ ప్రాణాలతో లేడు కాబట్టి నేను ఇద్దరికి మాత్రమే సహాయం చేయగలను అని చెప్తాడు. దానికి హీరో నువ్వు నాకు నా భార్యకు హెల్ప్ చేయకపోయినా పర్లేదు, నాకు 2 పిల్లలు ఉన్నారు, వారిని మాత్రమే కాపాడని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేస్తాడు. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత ఆ వ్యక్తి హెల్ప్ చేయడానికి ఓకే అని చెప్తాడు. కానీ తొందరగా రావాలని కూడా వార్న్ చేస్తాడు. అలాగే సబ్మెరీన్ లొకేషన్ కూడా వాళ్ళకి ఇస్తాడు. అప్పుడు హీరో అవి క్యాలిక్యులేట్ చేసి సబ్మెరీన్ దగ్గర వెళ్ళడానికి ఇంకా 2-3 రోజులు టైం పడుతుందని చెప్పేసి అందరికి చెప్పడంతో వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరడం కోసం సిద్ధమవుతూ ఉంటారు. మరుసటి రోజు ఉదయం అందరూ సబ్మెరీన్ దగ్గరికి వెళ్ళడానికి తమ వస్తువులను సర్దుకుంటూ ఉంటారు. హీరో బోట్ బయటికి చూస్తే దూరంగా ఒక వ్యక్తి నడుచుకుంటూ వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. అతని దగ్గర ఒక కుక్క కూడా ఉంటుంది. హీరో చాలా సంతోషపడుతూ ఇంత నడి సముద్రంలో ఒక వ్యక్తి బతికి బయటపడ్డాడు, అతనికి ఏదైనా అవసరం ఉంటుందేమో అని చెప్పేసి వాటర్ బాటిల్ తీసుకొని హెల్ప్ చేయడానికి అతని దగ్గరికి వెళ్తాడు. ఇది గమనించినటువంటి హీరోయిన్ కూడా అతని వెనకాలే వెళ్తూ ఉంటుంది. హీరో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాటర్ ఇస్తాడు. ఆ వ్యక్తి వాటర్ తీసుకొని తాగుతూ సడన్ గా హీరో మీద దాడి చేస్తాడు. అది చూసిన హీరోయిన్ గట్టిగా కేకలు వేస్తూ ఫాస్ట్ గా హీరో వైపు పరిగెడుతుంది. ఈలోపే ఆ వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి కత్తిని తీసుకొని హీరో పొట్టలో అలాగే గొంతులో పొడిచి చంపేస్తాడు. హీరోయిన్ అది చూడగానే అక్కడికక్కడే కోల్పోతుంది. తరువాత ఆ వ్యక్తి హీరోయిన్ చంపడానికి కూడా తన వెంట పడతాడు. కానీ హీరోయిన్ పరిగెత్తుకుంటూ బోటు దగ్గరికి వస్తూ ఉంటుంది. కానీ బోట్లో ఉన్నటువంటి తన కూతురు మాత్రం ఏం పట్టించుకోకుండా మళ్ళీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఉంటుంది. కానీ హీరోయిన్ కోపంగా లోపలికి వెళ్ళి గట్టిగా అరిచి 2 పిల్లల్ని తీసుకొని బోట్ లోపలికి వెళ్తుంది. లోపల ఉన్నటువంటి రూమ్ లో బెడ్ కింద ఒక బాక్స్ లో తన పిల్లల్నిద్దరిని దాచిపెడుతుంది. ఆ అమ్మాయికి ఒక ఫ్లేర్ గన్ ఇచ్చి నీకు అవసరమైతే దీన్ని ఖచ్చితంగా వాడు అని చెప్తుంది. అప్పుడు హీరోయిన్ సడన్ గా ఒక కత్తి తీసుకొని బాత్రూమ్ లోకి వెళ్లి దాక్కుంటుంది. ఇంతలో బోటు లోపలికి వచ్చినటువంటి వ్యక్తి అటు ఇటు చూస్తూ హీరోయిన్ వెతుకుతాడు. కానీ అతనికి అక్కడ ఫుడ్ కనిపిస్తుంది. ఫుడ్ చూడగానే అతను వెంటనే అది తీసుకొని తింటూ హీరోయిన్ చంపడం కోసం వెతుకుతూ బాత్రూమ్ సైడ్ వెళ్తాడు. బాత్రూమ్ లోపల ఉందేమోననే అనుమానంతో వెంటనే బాత్రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. కానీ అక్కడ హీరోయిన్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే బోటుకి ఆల్రెడీ చాలా కన్నాలు ఉంటాయి. ఒక కన్నం నుంచి ఈ హీరోయిన్ బయటికి వెళ్ళిపోతుంది. హీరోయిన్ వెతుకుతూ ఆ వ్యక్తి అదే కన్నం నుంచి బయటికి చూడగా ఆ హీరోయిన్ అతడి కనిపించకుండా బోట్ కింద దాక్కుంటుంది. సరే ఇక్కడ లేదని చెప్పేసి అతను లోపలికి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు. ఈలోపు సడన్ గా హీరోయిన్ పైన అతని కుక్క అటాక్ చేయడం మొదలు పెడుతుంది. హీరోయిన్ ఇక చేతిలో ఉన్న కత్తి తీసుకొని ఆ కుక్కని చంపేస్తుంది. ఆ సౌండ్ కి అతను మళ్ళీ బయటికి వచ్చి చూసేలోపు ఈ హీరోయిన్ మరొక సైడ్ నుంచి బోట్ లోకి వెళ్ళిపోతుంది. బోట్ లోపలికి వెళ్ళిపోయిన హీరోయిన్ పైన సడన్ గా ఈ వ్యక్తి దాడి చేస్తాడు. బాగా కొట్టి చిత్రహింసలు పెట్టి ఆల్మోస్ట్ గొంతు పిసికి చంపేయబోతూ ఉంటాడు. ఇక ప్రాణం పోతుంది అనే టైంకి బాక్స్ లోంచి తన కూతురు బయటికి వచ్చి ఫ్లేర్ గన్ తో ఆ వ్యక్తిని షూట్ చేస్తుంది. వెంటనే వాడు కింద పడిపోతాడు. ఫ్లేర్ గన్ కాబట్టి బోట్ కి వెంటనే మంటలు అంటుకుంటాయి. ఇక లేట్ చేయకుండా హీరోయిన్ తన పిల్లల్ని తీసుకొని బోట్ బయటికి వెళ్ళిపోతుంది. పిల్లల్ని బయటికి పంపించి మళ్ళీ హీరోయిన్ లోపలికి వచ్చి మ్యాప్ ని తీసుకుందాం అనుకునేటప్పుడు ఇతను ఇంకా ప్రాణాలతో ఉన్నాడని చెప్పేసి అతన్ని కాలుతో తన్నేసి మ్యాప్ తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. హీరోయిన్ అలాగే పిల్లలు అందరూ కలిసి హీరో డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి అక్కడ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఇంతలో బోట్ కి పెద్దగా మంటలు అంటుకుంటాయి. ఆ మంటల నుంచి ఆ వ్యక్తి ఎలాగోలాగా తప్పించుకొని బయటికి వస్తాడు. ఇది గమనించినటువంటి హీరోయిన్ మనం ఇక్కడ ఉండకూడదు, త్వరగా వెళ్ళిపోదాం అని చెప్పేసి పిల్లల్ని ఫోర్స్ చేస్తుంది. కానీ ఆ అబ్బాయి మాత్రం తన తండ్రి శవాన్ని పట్టుకొని అలాగే ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ ఉంటే వాడు చంపేస్తాడనే ఉద్దేశంతో హీరోయిన్ ఆ పిల్లోడిని లాక్కొని ముందుకు వెళ్ళిపోతుంది. ఇంతలో బోట్ కి మంటలు వ్యాపించి అది పెద్ద శబ్దం చేస్తూ పేలిపోతుంది. అలా భయపడినటువంటి ఆ ముగ్గురు చాలా దూరం పరిగెత్తు ఆ వ్యక్తికి దొరకకుండా పారిపోతారు. అలా పారిపోయిన తర్వాత ఒక కొండ చర్య దగ్గర ఆగేసి నీళ్లు తాగుదామని చెప్పి కూర్చుంటారు. నీళ్లు తాగుతున్నప్పుడు ఆ అబ్బాయి మాత్రం నీళ్లు తాగకుండా తన తండ్రి తన వల్లే చనిపోయాడు, నేను ఆ బెలూన్స్ ఎగిరేయడం వల్లనే ఆ వ్యక్తి మన లొకేషన్ కనుక్కొని మన దగ్గరకు వచ్చి డాడీని చంపేశాడని చెప్పి బాధపడుతూ ఉంటే హీరోయిన్ నువ్వు చేసింది ఏం తప్పు కాదు, నువ్వు మంచి కోసమే ఆ పని చేసావు, కాకపోతే అనుకోకుండా ఇలా జరిగింది, నువ్వేం బాధపడకు అని చెప్పేసి ఆ అబ్బాయికి నీళ్లు తాగిస్తుంది. ఈ కార్యక్రమం జరుగుతూ ఉండగానే ఆ వ్యక్తి మళ్ళీ వీళ్ళని చంపడం కోసం దగ్గరికి వస్తూ ఉంటాడు. వాడిని గమనించినటువంటి హీరోయిన్
పిల్లల్ని తీసుకొని మరింత దూరంగా వాడికి దొరకకుండా పారిపోతుంది. అలా వాళ్ళు చాలా దూరం పరిగెత్తడం వల్ల ఆ అబ్బాయి డీహైడ్రేట్ కి గురవుతాడు. అతనికి కొంచెం వాటర్ తాగిద్దామని చెప్పేసి ఒక చోట కూర్చొని వాళ్ళ మదరు బాటిల్ ఓపెన్ చేస్తే అందులో వాటర్ అన్ని ఉండవు. ఎందుకంటే వీళ్ళు పరిగెత్తే టైంలో ఆ బాటిల్ కి మూత సరితగా ఉండక వాటర్ అన్ని కింద పడిపోతాయి. దాంతో హీరోయిన్ తన కూతురి పైన కోపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పడంతో హీరోయిన్ కూతురు కూడా కొంచెం సీరియస్ గానే మాట్లాడుతుంది. అయితే అక్కడతో సైలెంట్ గా ఉండి వెంటనే మిగిలిన కొద్ది వాటర్ ని ఆ అబ్బాయికి ఇచ్చేసి తనని డీహైడ్రేట్ నుంచి కొంచెమైనా కాపాడాలని ప్రయత్నం చేస్తారు. ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ప్రమాదం జరుగుతుందని వాళ్ళు భావించి మళ్ళీ అక్కడి నుంచి తమ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తారు. అలా వెళ్తున్నప్పుడు వాళ్ళకి దూరంగా ఒక క్రాష్ అయిపోయినటువంటి ఫ్లైట్ కనిపిస్తుంది. అది సముద్రంలో క్రాష్ అయిపోయి ఉండడం వల్ల బాగా కుళ్ళిపోయి ఉంటుంది. అయినా కూడా వాళ్ళు దాంట్లోనే షెల్టర్ తీసుకోవాలని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఈ రాత్రికి ఆ ఫ్లైట్ లోనే తమ షెల్టర్ ఏర్పాటు చేసుకోవాలని చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకుంటారు. అలా ఆ ప్లేన్ లో రిలాక్స్ గా పడుకుంటారు. హీరోయిన్ తన పిల్లలకి మిగిలినటువంటి కొద్ది ఫుడ్ ని షేర్ చేస్తూ అందరూ తింటారు. తర్వాత రిలాక్స్ గా ఉన్నప్పుడు హీరోయిన్ తన లవ్ స్టోరీ గురించి చెప్తుంది. అలా వాళ్ళంతా ప్రశాంతంగా నిద్రపోతారు. అందరూ అలా హాయిగా నిద్రపోయాక చాలా సేపటికి హీరోయిన్ కూతురికి మెలకువ వచ్చి యూరిన్ పాస్ చేయడానికి ప్లేన్ నుంచి బయటికి వస్తుంది. యూరిన్ పాస్ చేస్తూ ఉండగా సడన్ గా ఆ వ్యక్తి ఆ అమ్మాయి మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇదంతా గమనిస్తున్నటువంటి హీరోయిన్ సడన్ గా అతడి మీద అటాక్ చేసి వాడిని విచక్షణ రహితంగా పొడిచి చంపేస్తుంది. ఈలోపు పిల్లాడు కూడా ఫ్లైట్ నుంచి బయటికి వస్తాడు. వాడిని పూర్తిగా చంపేశాక ముగ్గురు ప్రశాంతంగా ప్లేన్ లోకి వెళ్లి హాయిగా నిద్రపోతారు. కాసేపటికి తెల్లవారుతుంది. తెల్లవారిన తర్వాత ప్లేన్ నుంచి బయటకు వచ్చినటువంటి ఆ ముగ్గురు చనిపోయిన వ్యక్తి యొక్క శవాన్ని చూస్తే షాక్ అయిపోతారు. ఎందుకంటే ఏదో క్రియేచర్ ఆ బాడీ మొత్తాన్ని బాగా డ్యామేజ్ చేసి ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్రమాదం ఉందని చెప్పేసి వాళ్ళు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటారు. వెళ్ళిపోయే ముందు ఆ వ్యక్తి నోట్లో నుంచి కొన్ని పురుగులు బయటికి రావడం మనం చూస్తూ ఉంటాం. అలా వాళ్ళు చాలా దూరం నడిచాక హీరోయిన్ కొడుకు దాహానికి తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి మురికి నీటిని గబగబా తాగేస్తాడు. దీంతో ఆ అబ్బాయి యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది. వెంటనే అతడికి వైద్యం అవసరం అని చెప్పేసి హీరోయిన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే హీరోయిన్ డాక్టరే కాబట్టి ఏ టైంలో ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలో తనకి బాగా తెలుసు. అయితే ఈ టైంలో ఈ అబ్బాయితో ట్రావెల్ చేయడం కష్టం అని చెప్పేసి అక్కడే ఒక షెల్టర్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటారు. లక్కీగా వాళ్ళకి కొంచెం దూరంలో స్టేడియంలో వాడేటువంటి చైర్స్ చెల్లాచెదురుగా పడి ఉండడం గమనిస్తుంది. చైర్స్ అన్నిటిని తీసుకొచ్చేసి తమకి షెల్టర్ గా ఏర్పాటు చేసుకుని అదే షెల్టర్ లో ఆ రోజు నైట్ నిద్రపోవాలని ప్లాన్ చేసుకుంటారు. నిద్రపోయే ముందు ఆ అబ్బాయికి ఇంజెక్షన్ ఇచ్చి ప్రశాంతంగా ముగ్గురు అక్కడే పడుకుంటారు. అలా ప్రశాంతంగా నిద్రపోతున్న వాళ్ళకి కొన్ని శబ్దాలు వినిపించడం మొదలవుతుంది. హీరోయిన్ బయటికి వచ్చి ఏమిటి ఆ శబ్దం అని చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏదో ప్రమాదం జరుగుతుందని గమనించి వెంటనే పిల్లలిద్దరిని లేపి ఇక్కడ మనం ఉండకూడదు, అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి ముగ్గురు కలిసి చాలా ఫాస్ట్ గా పరిగెత్తూ ఉంటారు. అలా చాలా దూరం పరిగెత్తిన తర్వాత ఒక పెద్ద కార్గో షిప్ క్రాష్ అయి ఉండడం కనిపిస్తుంది. అలాగే అక్కడ కొంతమంది మనుషులు కనిపిస్తారు. వాళ్ళని హెల్ప్ అడుగుదామని చెప్పేసి ఈ ముగ్గురు వాళ్ళ దగ్గరికి పరిగెత్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళని శత్రువులుగా భావించి తమ దగ్గరికి రానివ్వకుండా కంటైనర్ లోపలికి వెళ్ళి దాక్కుంటారు. వాళ్ళ దగ్గర గన్స్ కూడా ఉంటాయి. ఇక చేసేది ఏమీ లేక వాళ్ళని హెల్ప్ చేయమని బతిమలాడుతూ ఉంటే ఇంతలో పీతల పెద్ద సమూహం వీళ్ళ మీద దాడి చేయడానికి వస్తుంది. పీతల సంఖ్య లక్షల్లో ఉండడం వల్ల వాటిని ఎదుర్కోవడం కష్టం కాబట్టి హీరోయిన్ వాళ్ళని పదే పదే హెల్ప్ చేయమని అడుగుతుంది. అయినా కూడా వాళ్ళు కంటైనర్ డోర్ ఓపెన్ చేయకుండా చాలా రాక్షసత్వంగా ప్రవర్తిస్తారు. ఇక హీరోయిన్ ఏం చేయలేక తన పిల్లల్ని కంటైనర్ పైకి ఎక్కిస్తుంది. తను కూడా పైకి ఎక్కే క్రమంలో కొన్ని పీతలు తన కాలు మీద దాడి చేస్తాయి. కొంచెము దెబ్బలు తగులుతాయి. అయినా కూడా వాటిని విదిలించుకొని హీరోయిన్ కూడా పైకి వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. ఇలా పీతలన్నీ గుంపులు గుంపులుగా అక్కడికి వచ్చేసి కంటైనర్కు ఉన్నటువంటి చిన్న హోల్ ద్వారా లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి మనుషుల మీద దాడికి తెగబడతాయి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గన్స్ తో ఆ పీతల్ని ఎంత కాల్చినా కూడా అవి వస్తూనే ఉంటాయి. అలా ఆ పీతల దాడిని తట్టుకోలేక ఆ కంటైనర్ లో ఉన్నటువంటి అందరు మనుషులు చనిపోతారు. ఎంతో ప్రయత్నం చేసి పైకి ఎక్కాలని చూసినటువంటి ఒక వ్యక్తిని కూడా పీతలు రాక్షసత్వంగా చంపేస్తాయి. కంటైనర్ పైన కూర్చున్నటువంటి హీరోయిన్ తన కాలికి అయినటువంటి గాయానికి కట్టుకుంటూ బాగా బ్లీడింగ్ అవడం వల్ల స్పృహ కోల్పోయి అక్కడే పడిపోతుంది. స్పృహ కోల్పోయిన తర్వాత చీకటి అవుతుంది. ఆ రాత్రి గడిచి మళ్ళీ తెల్లవారిన తర్వాత హీరోయిన్ కి మెలక వస్తుంది. హీరోయిన్ కి మెలక వచ్చి చూస్తే చుట్టుపక్కల తన పిల్లలు ఎవరు కనపడరు. దాంతో ఆందోళన చెంది తన పిల్లల్ని అరుస్తూ కేకలేస్తూ పిలుస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు పలకరు. కాసేపు అలా అరిచిన తర్వాత
పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను హత్తుకుంటారు. ఎక్కడికి వెళ్ళారని అడిగితే తమకు ఏదైనా హెల్ప్ దొరుకుతుందేమో అని చెప్పేసి చుట్టుపక్కల చూడడానికి వెళ్ళామని చెప్పి అమ్మతో చెప్తారు. మళ్ళీ ముగ్గురు కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ మిగిలి ఉన్నటువంటి వస్తువులన్నింటినీ సేకరించుకునే పనిని వాళ్ళు మొదలు పెడతారు. అలాగే ఆ చనిపోయిన వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి గన్స్ ని అలాగే బుల్లెట్స్ ని కూడా వాళ్ళు గ్యాదర్ చేసుకొని తమ ప్రయాణాన్ని ముందుకు సాగించాలనుకున్న టైంలో వాళ్ళకి లక్కీగా ఒక శాటిలైట్ ఫోన్ దొరుకుతుంది. దాంట్లో నుంచి ఛానల్ 16కి కాల్ కనెక్ట్ చేయాలని ట్రై చేస్తారు. లక్కీగా కాల్ కనెక్ట్ అవుతుంది. సబ్మెర్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. సబ్మెర్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఒక ప్రశ్న అడుగుతాడు, మీరు ఇంకా క్షేమంగా ఉన్నారా అని అడిగితే అప్పుడు హీరోయిన్ లేదు మేము ముగ్గురమే ఉన్నాం అని చెప్తుంది. అప్పుడు ఆ వ్యక్తికి అర్థమవుతుంది హీరో చనిపోయాడని. హీరోయిన్ ఎలాగైనా తన పిల్లల్ని కాపాడమని చాలా రిక్వెస్ట్ చేస్తుంది. దానికి ఆ వ్యక్తి నేను కూడా చాలా గాయపడ్డాను, ఈ పీతల దాడిలో నేను కూడా ప్రాణాలు కోల్పోవాల్సింది, తుటిలో తప్పించుకున్నాను, మీరు వీలైనంత తొందరగా ఇక్కడికి రావాలి అని చెప్తాడు. అలాగే సముద్రం కూడా చాలా ఫాస్ట్గా వెనక్కి తిరిగి వస్తుంది, కేవలం కొన్ని నిమిషాల్లోనే సముద్రం వెనక్కి వచ్చేస్తుంది అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ మేము కూడా చాలా ఫాస్ట్గా నీ దగ్గరికి వస్తాము, అయితే ఏ డైరెక్షన్లో నీ దగ్గరికి రావాలో మాకు తెలియట్లేదు అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి మీరు ఆకాశంలోకి చూడండి అంటాడు. హీరోయిన్ అలాగే ఆ పిల్లలిద్దరూ ఆకాశంలోకి చూస్తూ ఉండగా ఆ వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి ఫ్లేర్ గన్ తీసుకొని గాల్లోకి కాలుస్తాడు. అప్పుడు వాళ్ళకి లొకేషన్ ఏ సైడ్ ఉందో అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వెంటనే హీరోయిన్ తన పిల్లలతో కలిసి ఆ సబ్మెరైన్ వైపు ప్రయాణం చేస్తుంది. మొత్తానికి ఒక కొండ ఎక్కాక వాళ్ళకి ఆ సబ్మెరైన్ ఎక్కడుందో కనిపిస్తుంది. కానీ వాళ్ళు ఆ సబ్మెరైన్ దగ్గరికి చేరుకోవాలంటే మరొక కొండలోయను దాటాల్సి ఉంటుంది. ఇక తప్పదు అనుకొని ముగ్గురు ఆ కొండలోయలోకి దిగి జాగ్రత్తగా వెళ్తూ ఉంటారు. అలా వెళ్తున్న వారికి ఏదో ప్రమాదం వస్తుంది అనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి రాళ్ళు జారి లోయలో పడడం స్టార్ట్ అవుతుంది. ఒక పెద్ద బండరాయి వచ్చి పిల్లల మీద పడబోతూ ఉంటే హీరోయిన్ వాళ్ళని ముందుకు తోసి తను వెనక్కి పడిపోతుంది. దీంతో రాయి వాళ్ళ మధ్యలో పడి వాళ్ళని విడతీస్తుంది. ఇక హీరోయిన్ ఆశలు వదులుకొని నేను మీతో పాటు రాలేను, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సబ్మెరైన్ దగ్గరికి, అక్కడ మీకు సహాయం దొరుకుతుందని చెప్పేసి బలవంతంగా పిల్లల్ని అక్కడి నుంచి పంపించేస్తుంది. తల్లి మాట ప్రకారం పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ ఆ సబ్మెరైన్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి తమకు హెల్ప్ చేస్తామన్న వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటే తను అప్పటికే ప్రాణాపాయ స్థితిలో బాగా గాయాలయ్యి వాళ్ళకు కనిపిస్తాడు. ఆ వ్యక్తి వాళ్ళతో నేను ఇక బ్రతకను, నాకు ఎలాంటి ఆశ లేదు, మీరు దయచేసి వెంటనే సబ్మెరైన్లోకి వెళ్ళండి, సముద్రం వచ్చేస్తుంది అని చెప్తాడు. వెంటనే ఆ అమ్మాయికి బలు వెలుగుతుంది. ఈ వ్యక్తి చనిపోతే ఇక్కడ మా అమ్మకి ప్లేస్ ఉంటుంది కాబట్టి మేము ముగ్గురం ఈ సబ్మెరైన్లో ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి వెంటనే తన మదర్ని తీసుకురావడం కోసం వెనక్కి పరిగెడుతుంది. అక్కడ హీరోయిన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. పీతల గుంపు ఆమె పైన దాడి చేయడానికి ఆల్రెడీ దగ్గరికి వచ్చేసి ఉంటాయి. హీరోయిన్ దగ్గర గన్ ఉంది కాబట్టి కొద్ది వరకు డిఫెన్స్ చేసుకోవడం కోసం ఆ పీతల మీద దాడి చేస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి బుల్లెట్స్ అన్ని అయిపోతాయి. ఇక ఎలాగో చనిపోతానని చెప్పేసి హీరోయిన్ తన ఆశలను వదిలేసుకుంటుంది. సడన్ గా పైనుంచి హీరోయిన్ కూతురు వచ్చి తన తల్లిని పిలుస్తూ ఉంది. అమ్మ అక్కడ నీకు కూడా ప్లేస్ ఉంది, త్వరగా రా మనం వెళ్దామని చెప్పడంతో హీరోయిన్ కూతురు చేపట్టుకొని పైకి ఎక్కుతుంది. అలా ఇద్దరు కలిసి ఫాస్ట్ గా సబ్మెరైన్ దగ్గరికి చేరుకుంటారు. ఈలోపే పీతలు అటాక్ చేయడానికి ఆ సబ్మెరైన్ దగ్గరికి వస్తూ ఉంటాయి. వెంటనే వీరు ముగ్గురు సబ్మెరైన్ పైకి ఎక్కడంతో అక్కడ వీళ్ళకి హెల్ప్ చేస్తానన్న వ్యక్తికి పీతలన్నీ అటాక్ చేసి పీక్కు తినేస్తాయి. ఇలా ముగ్గురు ఆ షిప్ పైకి ఎక్కి లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటారు. సీట్ బెల్ట్ వేసుకొని గట్టిగా ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని ఆ సముద్రం యొక్క దాడి కోసం సిద్ధంగా ఉంటారు. రాకాసి అలలతో ఆ సముద్రం ఈ సబ్మెరైన్ పైన దాడి చేయడానికి వెనక్కి చాలా ఫాస్ట్ గా వస్తూ ఉంటుంది. ఇక వీళ్ళు ఆ తాకిడి కోసం చాలా సిద్ధంగా ఉంటారు. మొత్తానికైతే సముద్రం ఆ సబ్మెరైన్ మీద దాడి చేస్తుంది. ఆ తాకిడి వల్ల లోపల వాళ్ళ పరిస్థితి చాలా అతలాకుతలం అవుతుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ కూతురు పరిస్థితి అయితే దారుణంగా ఉంటుంది. తను తిన్న ఫుడ్ అంతా వాంతికి చేసుకుంటూ చాలా అవస్థ పడుతూ ఉంటుంది. అందరికీ స్వల్పంగా గాయాలవుతూ ఉంటాయి. చాలాసేపు తాకిడిని ఎదుర్కొన్న తర్వాత వాళ్ళు స్పృహని కోల్పోయి పడిపోతారు. కట్ చేస్తే తెల్లవారుతుంది, మళ్ళీ వాళ్ళకి మెలక వస్తుంది. సబ్మెరైన్ డోర్ ఓపెన్ చేసి బయటికి వచ్చి చూసిన తర్వాత వాళ్ళందరూ చాలా సర్ప్రైజ్ అవుతారు. ఎందుకంటే సముద్రం వాళ్ళని ఒడ్డు మీదకి విసిరేసి ఉంటుంది. సో మళ్ళీ వాళ్ళు టౌన్లోకి వచ్చి పడి ఉంటారనమాట. ఆ ముగ్గురు ఊహించని విధంగా సిటీకి దగ్గరలో ఆ సబ్మెరైన్ ఒడ్డున పడి ఉంటుంది. ఇది వాళ్లకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ముగ్గురు హత్తుకొని తమ ప్రాణాలు తమకు దక్కాయని చెప్పేసి చాలా ఆనందంతో ఉంటారు. ఇక్కడతో ఈ సినిమా ఎండ్ అవుతుంది. ఈ సినిమా యొక్క టైటిల్ సర్వైవ్ 2024లో విడుదలైంది. తెలుగు, తమిళ్, హిందీ భాషలో మనకి అందుబాటులో ఉంది. ఈ సినిమాని ఎక్కడ చూడాలో మీ అందరికీ బాగా తెలుసు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.